This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో మనకి నిన్నటితో మనం S3 దాన్ని కంప్లీట్ చేసాం యాక్చువల్గా. సో ఈ రోజు సెషన్ లో ఫర్దర్ గా స్టోరేజ్ రిలేటెడ్ గా మనం డిస్కస్ చేసినప్పుడు ఒకటి వచ్చి మనకి గ్లేషియర్ గురించి మాట్లాడదాం, ఆర్ సింపుల్ గా వచ్చి S3 గ్లేషియర్ అంటారండి. రెండోది వచ్చేసరికి మనకి స్టోరేజ్ గేట్వే అంటాం. మీకు అగైన్ స్టోరేజ్ గేట్వే అండ్ గ్లేషియర్ మీకు అంత ఎక్స్టెన్సివ్ గా లైక్ ఇప్పుడు EC2 మెషిన్ ఉంది అనుకోండి, EC2 కానీ VPC అని చాలా ఫ్రీక్వెంట్ గా వాడతాం మనం చాలా ఫ్రీక్వెంట్ గా వాడతాం. అంత ఫ్రీక్వెంట్ గా వాడే సర్వీసెస్ కాదు మీకు. బట్ దేర్ విల్ బి సమ్ సినారియో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటి సినారియో వచ్చినప్పుడు మీకు ఇది ఎందుకు వాడకూడదు అనే ఒక ఐడియా రావాలి. దాన్ని ఉద్దేశించి నేను ఇది చెప్తున్నాను మీకు. నౌ S3 స్టోరేజ్ ఉంది మీకు. S3 స్టోరేజ్ లోకి వచ్చేసరికి మీకు డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి, అవునా? ఏమేమి స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి మీకు? స్టాండర్డ్ ఉంది, స్టాండర్డ్ ఐఏ ఉంది, ఇంటెలిజెంట్ టైరింగ్ ఉంది, అండ్ వన్ జోన్ ఉంది. నౌ దీంట్లో ఈ 4 క్లాసెస్ మీరు వాడినా కూడా దాంట్లో మీరు పెట్టే డేటా ఉంది చూసారా, దట్స్ అ లైవ్ డేటా. వాట్ డు మీన్ బై లైవ్ డేటా? మీ అప్లికేషన్ లైవ్ లో యాక్సెస్ చేస్తుంది వెళ్ళి మీకు లైవ్ లో యాక్సెస్ చేస్తుంది మీకు. కాకపోతే కొంచెం ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అలా ఉంటాయి, బట్ మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే స్టాండర్డ్ తీసుకుంటాం. వేరాస్ గ్లేషియర్ అనేది ఇట్స్ నాట్ ఫర్ యువర్ లైవ్ డేటా. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ లో మీకు స్టేట్మెంట్ కావాలనుకోండి. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ 6 months, మేబీ మాక్సిమం ఆఫ్ 1 year స్టేట్మెంట్ ఇస్తుంది మీకు ఆన్లైన్ లో మీరు జనరేట్ చేయాలంటే. ఇమాజిన్ లాస్ట్ 10 years స్టేట్మెంట్ కావాలా మీకు? లాస్ట్ 10 years మీకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలనుకోండి, మీరు ఆన్లైన్ లో జనరేట్ చేయలేరు. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీరు బ్యాంకుకి వెళ్ళాల్సి వస్తుంది. మీకు బ్యాంకుకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఇవ్వరు, కొంచెం టైం తీసుకొని మీకు. ప్రైవేట్ బ్యాంక్స్ తొందరగా ఇస్తారని నా ఉద్దేశం. గవర్నమెంట్ బ్యాంక్స్ వాళ్ళు ఈవెన్ ఫిజికల్ గా ప్రింట్ చేయడం ఏదో టైం తీసుకొని ఇస్తారు. ఎందుకు? లైవ్ లో ఇవ్వచ్చు కదా అంటే, ఎందుకంటే లాస్ట్ 10 years మీకు డేటా అంతా కూడా ఆర్కైవ్ అయిపోయి ఉంటుంది. మీకు డేటా అంటే వేరే స్టోరేజ్ లో పెడతారనమాట. ఎందుకు? అది ఇంపార్టెంట్ డేటా, కానీ ఏంటంటే రెగ్యులర్ గా వాడే డేటా కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నపిల్లలు ఫస్ట్ బర్త్డే ఉంది అనుకుందాం. ఫస్ట్ వీడియో మీ అబ్బాయికి ఒక 10 ఏళ్ళు అనుకుందాం. ఫస్ట్ బర్త్డే ఉందనుకోండి, అది చాలా ఇంపార్టెంట్. వీడియోస్ కానీ అంతా కూడా, ఫంక్షన్ అంతా కూడా అలాగని రోజు వేసుకొని చూడంగా, మీ పెళ్లి ఫంక్షన్ అయినా మీ బర్త్డే ఏదైనా కూడా యాక్చువల్ గా. అలాగే మీకు మీ దగ్గర చాలా ఓల్డ్ డేటా ఉంది మీకు. ఇట్ కెన్ బి ఎనీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ లో ఉన్నప్పుడు ఓల్డ్ డేటా ఉంది అనుకోండి. ఆ ఓల్డ్ డేటా ఇస్ ఇంపార్టెంట్ డేటా, కస్టమర్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు లాస్ట్ 10 years నేను ఏం చూసాను ఇవన్నీ కూడా. కానీ ఇంపార్టెంట్ డేటా, కానీ డిలీట్ చేయలేను నేను, ఎందుకంటే రెఫరెన్స్ ఉండాలి కాబట్టి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని ఆర్కైవ్ చేస్తాం అనమాట మీకు. జస్ట్ లైక్ మనకి ఒకప్పుడు కవులు రాసే ఈ తాళపత్ర గ్రంథాలు ఉంటాయి చూసారా మీకు. వాళ్ళు రాసి ఏం చేస్తారు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యూజియం లో భద్రపరుస్తారు, విచ్ ఆర్ వి కాల్డ్ as ఆర్కైవ్స్. మీకు ప్రతి పబ్లిక్ లైబ్రరీస్ లో లాస్ట్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు అప్పుడు స్వాతంత్రం వచ్చిన న్యూస్ పేపర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇట్స్ అన్ ఆర్కైవ్స్. అలాగే లాంగ్ టర్మ్ రిటెన్షన్, మీకు డేటా అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు మీకు ఉండాలి అనుకున్నప్పుడు, ఇంపార్టెంట్ డేటా బట్ లైవ్ లో వద్దు అనుకున్నప్పుడు, బికాస్ కాస్ట్ పెరుగుతాయి కాబట్టి, అటువంటప్పుడు S3 గ్లేషియర్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి గ్లేషియర్ అనేది ఫర్ డేటా ఆర్కైవింగ్ ఫర్ లాంగ్ టర్మ్ రిటెన్షన్. ఆర్కైవ్ అంటే సేవ్ చేసి పెట్టమండి. లాంగ్ టర్మ్ రిటెన్షన్ అంటే ఎన్ని రోజులు మీ డేటా పెట్టుకోవాలి అని చెప్పి మీకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 7 years వరకు మీరు డేటా పెట్టుకోవాలనుకోండి, మీకు S3 స్టోరేజ్ లో పెట్టుకుంటే మీకు కాస్ట్ ఎక్కువైపోద్ది. ఎందుకు అంటే గ్లేషియర్ అనేది మీకు చీప్ అనమాట యాక్చువల్ గా. దీంట్లో మనం ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ అస్ వాల్ట్స్ అంటామండి. గ్లేషియర్ లో మనం ఏం చేస్తాం, వాల్ట్స్ క్రియేట్ చేస్తాం. వాల్ట్స్ క్రియేట్ చేసి మీకు దాని లోపల డేటా పెట్టచ్చు. ఇప్పుడున్న ఎవరెవరు రాయొచ్చు మీకు, మీరు డైరెక్ట్ గా లెట్ మీ షో ఇట్ యూ. ఫస్ట్ లాగిన్ చేస్తాను. లాగిన్ చేసి మీరు డైరెక్ట్ గా గ్లేషియర్ వరల్డ్ కి డేటా రాయలేరు, మీరు త్రూ ఏపీఐ మాత్రమే రాయగలరు. ఏపీఐ అంటే ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేసి మాత్రమే రాయగలరు అనమాట. అదేందో చూపిస్తాను మీకు. లెట్స్ కమ్ హియర్. హోల్డ్ ఆన్.
ఓకే. సో స్టోరేజ్ కింద ఉంటుంది మీకు గ్లేషియర్ అని చెప్పి. సో మనం ఏం చేస్తాం, సర్వీసెస్ ఇక్కడికి వచ్చి స్టోరేజ్కి వద్దాం. స్టోరేజ్కి వచ్చి S3 గ్లేషియర్ అని ఉంటుంది. గ్లేషియర్కి వెళ్దాం మనం. ఓకే, ఇక్కడికి వచ్చి మీకు మీ పాత బ్యాచ్ వాల్ట్ ఇక్కడ ఉంటుంది, డిలీట్ చేస్తాను మీకు. అప్పుడు డిలీట్ చేయొచ్చు కదా అంటే కొన్నిసార్లు ఫైల్స్ డిలీట్ ఒక టైం పడుతుంది, అందుకని కాదనమాట. మీకు ఇక్కడికి వచ్చి మీకు అంటే ఇది ఏదో ఇష్యూ ఉన్నట్టు వాల్ట్ నో ఆర్కైవ్. ఓకే, సో మీకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఒక వాల్ట్ క్రియేట్ చేద్దాం. ఏంటి, క్రియేట్ వాల్ట్ అని చెప్పి మీకు AWS B55 అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు AWS B55 ఆర్కైవ్స్ ఉంటుంది మీకు. ఓకే, సో మీరు చూసినట్లయితే మీకు ఈవెంట్ నోటిఫికేషన్ ఏదైనా డేటా ఏమైనా వచ్చింటే నోటిఫికేషన్స్ అనేబుల్ చేయొచ్చు, బట్ దీనికి అవసరం లేదు. నా ఫస్ట్ క్రియేట్ ఏ వాల్ట్ అంటానండి. నా ఇక్కడ మనం క్రియేట్ ఏ వాల్ట్ అన్నప్పుడు మీకు S3 లాగా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా అప్లోడ్ అనే బటన్ ఉండదు చూడండి. ఎక్కడ కూడా మీకు అప్లోడ్ అనే బటన్ ఉండదు. ఇక్కడ వాల్ట్ యాక్సెస్ పాలసీ అంటే ఎవరు యాక్సెస్ ఉంటుంది ఇవి కూడా అప్లై చేయొచ్చు, IAM పాలసీ లాగా మీకు. సరే, ఇక్కడికి వచ్చి దీనికి అప్లోడ్ డేటా మనం లోడ్ చేయాలంటే ఎలాగా అంటే మీకు S3 లాగా డైరెక్ట్ గా అప్లోడ్ చేయడం కుదరదు. వన్ వే ఏంటంటే S3 బకెట్ నుంచి డైరెక్ట్ గా మనం ఆర్కైవ్ చేయొచ్చు. మీరు S3 బకెట్ లో మీకు లైఫ్ సైకిల్ పాలసీ ఉంది కదా, మీకు S3 బకెట్కి వెళ్ళాను. ఇక్కడికి వచ్చి నేను AWS B55 అన్నప్పుడు ఎక్కడుంది మీకు ప్రైమరీ డేటా ఉంది. నేను కావాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్కి వచ్చి ఇక్కడ లైఫ్ సైకిల్ పాలసీలో క్రియేట్ ఏ లైఫ్ సైకిల్ పాలసీ అని ఏదో ఇచ్చినప్పుడు, సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, మూవ్ కరెంట్ వర్షన్ స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పినప్పుడు నేను ఏం చేయొచ్చు మీకు మూవ్ ఇట్ చూడండి. ఇక్కడ ఏముంది, గ్లేషియర్ ఇన్స్టెన్స్ రిట్రీవల్ లాంగ్ లివ్డ్ ఆర్కైవ్ డేటా యాక్సెస్డ్ వన్స్ ఇన్ ఎ క్వార్టర్ విత్ ఏ ఇన్స్టెన్స్ రిట్రీవల్ ఇన్ మిల్లీ సెకండ్స్ 90 days. ఓకే, సో ఇది వచ్చి 90 days వరకు అనమాట. అట్లా కాకుండా మోర్ దాన్ 90 days, అట్లా కాకుండా లెస్ దాన్ ఏ ఇయర్ విత్ ఇట్లా అనమాట. మీకు ఇలా 3 డిఫరెంట్ ఉన్నాయి మీకు. సో ఇక్కడ పెట్టేసి నేను ఏం చేస్తాను, ఒక 90 days తర్వాత మూవ్ చేశానని చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్ ఇలా వెళ్ళిపోతుంది మీకు. మీరు ఇక్కడే మీ వాల్ట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. అలా కాకుండా నేను ఒక వాల్ట్ క్రియేట్ చేశాను, దీనికి మూవ్ చేయాలి డేటా అంటే అటువంటి పక్షాన మనకొచ్చి మనం చేయాల్సింది వచ్చి వీ నీడ్ టు యూస్ API యాక్సెస్. అంటే ఏదో ఒక అప్లికేషన్ ద్వారా మాత్రమే మనం చేయొచ్చు. నా అప్లికేషన్ అంటే ఏంటి, ఒక సింపుల్ అప్లికేషన్ ఏంటంటే ఫాస్ట్ గ్లేషియర్ ఒకటి ఉంచుకోండి. మీకు ఈజీగా యూస్ చేయాలంటే పర్సనల్ గా వాడుకోవాలంటే మీకు ఇక్కడ ఫాస్ట్, ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ప్రో వర్షన్ కూడా ఉంది కానీ ప్రొఫెషనల్, బట్ ఇది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. మీకు నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి యాక్చువల్గా. సో కాబట్టి ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఫాస్ట్ గ్లేషియర్ ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తాను నేను. ఓకే, ఫాస్ట్ గ్లేషియర్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏం కావాలా, ఆబ్వియస్ గా యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవన్నీ కూడా ఇది చెప్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే యాక్సెస్ లేదని చెప్తుంది, అన్ని లొకేషన్స్ సెర్చ్ చేసి మీకు యాక్సెస్ లేదని చెప్తుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం IAMకి వద్దాం మనం. మీకు IAMకి వచ్చి ఇక్కడ యూజర్స్కి వస్తారండి. యూజర్స్కి వచ్చి మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను AWS B55 గ్లేషియర్ అంటాను. మీకు నాకు మేనేజ్మెంట్ యాక్సెస్ అవసరం లేదు. నెక్స్ట్ రండి, అటాచ్ పాలసీస్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, గ్లేషియర్ ఫుల్ యాక్సెస్ ఉంది కదా, మీకు కావాలంటే కస్టమ్ పాలసీ పలానా గ్లేషియర్ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ అని చెప్పి క్రియేట్ యూజర్ అన్నాం. వన్స్ యూజర్ క్రియేట్ చేసినాక దానికి మనం ఏం చేస్తామంటే యాక్సెస్ కీ సీక్రెట్ కి జనరేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి క్రియేట్ యాక్సెస్ కీ అంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఏంటంటే ఎర్రర్స్ మీకు ఇది లేదని చెప్పి అన్ని రీజన్స్ ఇది చెప్తుంది, అంతే, అంతమించి కంప్లీట్లీ ఫైన్ మీకు. సో మీరు ఇక్కడికి పోయినప్పుడు ఇక్కడికి వచ్చి మేనేజ్ అకౌంట్స్ అంటాను. అకౌంట్స్ అని చెప్పి పాత్ది నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి సేవ్ అన్నప్పుడు యాక్సెస్ కీ అంటుంది. సో AWS B55 అని ఇస్తాను సింపుల్ గా. ఇక్కడ మీకు డిఫరెంట్ వాటికి కనెక్ట్ అవచ్చు. మీరు చూసారనుకోండి, చైనా గవర్నమెంట్ యూజింగ్ IAM రూల్ ఇట్లా వాడుకోవచ్చు. క్రెడెన్షియల్స్ ఫైల్ కాన్ఫిగ్ ఫైల్ అదేమో మనం డైరెక్ట్ గా యాక్సెస్ కీ సీక్రెట్ కీ ఇద్దాం. కాపీ చేసి ఇలా ఇద్దాం మీకు.
ఓకే, ఇలా వచ్చి B55 ఆర్కైవ్ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అండి డేటా. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఇక్కడికి వచ్చి మీకు ఎదర్ ఫోల్డర్ ఆర్ ఫైల్, సో అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి, వీటిలో అప్లోడ్ చేసాం అనుకోండి మీకు అప్లోడ్. ఈ విధంగా మాన్యువల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే అప్లోడ్ చేయొచ్చు. వీటిలో ఒకటి ఆర్కైవ్ అంటాం బై ద వే మీకు. దిస్ ఇస్ అ మాన్యువల్ వే. ఈవెన్ మీరు కావాలంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి అట్లా కూడా చేయొచ్చు యాక్చువల్ గా. సో ఏదైనా ఫైల్స్ ఫోల్డర్స్ అయినా కూడా ఇలాగా థర్డ్ పార్టీ టూల్ వాడి మీరు చేయొచ్చు మీకు. సో ఒకవేళ డిలీట్ చేయాలంటే మీకు ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి డిలీట్ చేస్తాను, మీకు డిలీట్ అంటాను. అయితే ఇక్కడ నాకు వేరేది నుంచి ఉండే 23 డేటా వాల్ట్ అని చూసారా. నా ఇక్కడ నీకేం కనిపెట్లా, ఎందుకు అంటే క్లిక్ ఫైల్స్ రిక్వెస్ట్ లాస్ట్ ఇన్వెంటరీ టు రిక్వెస్ట్ ద ఫైల్స్ ఫ్రమ్ ద గ్లేషియర్. ఇది ఎప్పుడో బ్యాచ్ నెంబర్ 23 అంటే 32 బ్యాచ్ల ముందు ఏం జరిగిందంటే కొన్ని ఫైల్స్ పెట్టి దాన్ని డిలీట్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడే గ్లేషియర్ లో ట్రిక్ ఏంటంటే ఇక్కడే ఉందండి మీకు. మీకు గ్లేషియర్ లో ట్రిక్ ఏంటంటే మీకు ఖచ్చితంగా తెలుసు మీ దగ్గర మేబీ ఒక 500 GB ఆఫ్ డేటా ఉందనుకుందాం. 500 GB ఆఫ్ డేటా ఏదైనా కూడా ఫ్యామిలీ ఫొటోస్ అయి ఉండొచ్చు, అన్ని కూడా డేటా ఇస్ నథింగ్ అది ఇప్పుడున్న రోజుల్లో మీకు. సో అది ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే నాకు యాపిల్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, యాపిల్ ఫోన్ లో నాకు 200 GB స్టోరేజ్ ఉంటే నేను దాంట్లో 130 GB యూటిలైజేషన్ జరిగితే దాంట్లో 16 GB నాది, మీకు 114 GB నా వైఫ్ ది బేసిక్ గా. ఎందుకంటే ఫొటోస్ ఎక్కువ తీస్తారు, అంతా కూడా వెళ్తారు కాబట్టి వాళ్ళు తిరిగినప్పుడు. సో బేసిక్ గా ఎక్కువ వస్తుంది. అలాగా డేటా అనేది వెరీ వెరీ నార్మల్ యాక్చువల్ గా. నౌ ఆ డేటా అంతా కూడా మామూలుగా మనం అంటే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ సెన్స్ లో మాట్లాడినప్పుడు మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, మీకు ఆ డేటాను తీసుకొచ్చి మనం వాల్ట్ లో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీక్వెంట్ గా బయటికి దిగకూడదు. మీరు ఫ్రీక్వెంట్ గా బయటికి తీస్తే ఏమవుతుందంటే రిట్రీవల్ అంటారు దాన్ని. నా రిట్రీవల్ కి మీకు ఛార్జెస్ పడతాయి, మీకు ఎక్కువైపోద్ది అనమాట. సో కాబట్టి మీకు గ్లేషియర్ ఛార్జెస్ అని ఇక్కడ వచ్చాను అనుకోండి, మీకు గ్లేషియర్ ప్రైజింగ్ కి వచ్చాం అనుకోండి, మీకు ప్రైజింగ్ వచ్చి పర్ జీబీ వచ్చి మీకు చాలా తక్కువ ఉంటుంది. మీకు స్టోరేజ్ ప్రైజింగ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి మీకు స్టోరేజ్ ప్రైజింగ్ మీరు చూసారు అనుకోండి, మీకు రిట్రీవల్ కాదు, ఇది చూస్తే చూడండి ఐ థింక్ తగ్గించినట్టున్నారు. మీకు 0.004 ఉండేది, ఇప్పుడు ఇట్లా చేశారు యాక్చువల్ గా మీకు. అంటే ఒక రకంగా ఇఫ్ ఐ క్యాలిక్యులేట్ పర్ జీబీ బేసిస్ చూసారు అనుకోండి, మీకు ఇక్కడ 36 ముందు 4 ఉండేది ఇంటూ దీని పేరు ఏంటంటే మీకు 85 అనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డాలర్. మీరు చూసినట్లయితే ఎంత పడుతుందండి మీకు, మీరు చూసినట్లయితే పర్ జీబీకి మీకు 30 పైసలేనా, మీకు ఎన్ని రూపాయలు, మీకు నాట్ ఈవెన్ ఇది కూడా పట్టలేదు, 30 పైసలు పడుతుంది పర్ జీబీకి మీరు చూసినట్లయితే. ఓకే, సో కాబట్టి మీకు లాంగ్ టర్మ్ రిటర్న్ మేబీ ఇక్కడికి వచ్చి ఒహాయో వర్జీనియా తీసుకుందాం. ఓకే, ఇది పరిస్థితి. నా ఇక్కడ బాగా చూసారు అనుకోండి, రిట్రీవల్ చూడండి, రిట్రీవల్ మీరు తీసుకుంటే బయటికి తీసినప్పుడు ఛార్జెస్ ఎక్కువ పడతాయి. బాగా చూసారా, మీకు బయటికి తీసినప్పుడు సేవ్ చేయడానికి 0036 కానీ బయటికి దానికి 003 అనమాట మీకు. ఓకే, సో కాబట్టి మీరు ప్రాపర్ గా ప్లాన్ చేయకుండా మీకు ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు నేను అమ్మ ఐస్ క్రీమ్ తీసుకెళ్లి డీప్ ఫ్రీజర్ లో పెడితే ప్రతి 10 నిమిషాలకు ఓపెన్ చేసేవాడిని అయిందా లేదా అని చెప్పి. ఏమైంది, ఐస్ క్రీమ్ ఎప్పటికీ కాదు. ఇదే పరిస్థితి ఇక్కడ. సో మీరు ఏదో డబ్బులు సేవ్ చేసుకోవడానికి అని చెప్పి గ్లేషియర్ వాడినప్పుడు మాటికి రిట్రీవ్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, మీకు సేవ్ చేసుకోవడం పక్కన పెడితే మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో గ్లేషియర్ లో ఇఫ్ యు ఆర్ వెరీ షూర్ ఈ డేటా మనం యాక్సెస్ చేయము, ఎప్పుడో మేబీ సంవత్సరానికి ఒకసారి యాక్సెస్ చేస్తాం అనే సినారియో ఉన్నప్పుడు మాత్రమే గ్లేషియర్ ని మనం వాడుకోవాలా. ఎందుకంటే రిట్రీవల్ కాస్ట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా, ఫైల్స్ అని చెప్పి రిక్వెస్ట్ లాస్ట్ ఇన్వెంటరీ అంటే టైం పడుతుందండి. ప్రాబ్లం ఏంటంటే చూడండి, ప్లీజ్ వెయిట్ ఫర్ 4 hours ఫర్ ఏ న్యూ లిస్ట్ ఇట్లా వస్తుంది అనమాట మీకు. అప్పుడు ఏంటంటే అది చెక్ చేసి తీసుకొస్తుంది. ఇమీడియట్ గా రిట్రీవ్ చేయాలనుకోండి, మీకు ఇమీడియట్ గా రిట్రీవ్ చేయాలంటే మీకు పైసలు పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, గ్లేషియర్ ఏది మనకి, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడెక్కడో ఇది ఉండాలండి, రిట్రీవల్ పాలసీస్ ఎక్కడో ఉండాలి మీకు. నేనేం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసి సో మీకు వ్యూ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ దగ్గర రిట్రీవ్ చేసుకోవచ్చు. మీకు పాలసీస్కి వచ్చాం అనుకోండి, కిందకు వచ్చి వీళ్ళు
సెట్టింగ్స్ ఎక్కడో ఇవ్వాలి. డేట్ ఇక్కడ నుంచి డేటా రిట్రీవల్ సెట్టింగ్స్ అని ఇచ్చింది అనుకోండి. నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏముంది డేటా రిట్రీవల్ అని చెప్పి US:1 మీకు ఇక్కడ ఇచ్చే ఇది మాట పర్లే ఇట్లా చార్జెస్ పడతాయి మీకు. ఓకే, లేదా మనం ఇట్లా వదిలేమనుకోండి కాసేపటికి ఎప్పుడుగో 4 దానికి వస్తుంది అనమాట, మీకు రిట్రీవ్ అవుతుంది. అది ప్లాన్. సో ఇలా కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ కాల్డ్ యాజ్, ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న అన్ని బ్యాకప్ టూల్స్ ఉన్నాయి మీకు, లైక్ బ్యాకప్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మీకు, బ్యాకప్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మీకు, లైక్ నెట్ బ్యాకప్ ఏమంటారంటే NBU అంటారు. సో తర్వాత నెట్వర్కర్, కామ్వాల్ట్, గెలాక్సీ, కామ్వాల్ట్ అనుకుంటాను. ఇలాగ డిఫరెంట్. ఇంకోటి కూడా ఉంది మీకు, AWS కాదు మీకు EMC వాళ్ళదే ఏతో వస్తుంది గుర్తురాట్లేదు, నెట్వర్క్ అండ్ ఔమార్ ఇట్లా డిఫరెంట్. అంటే అప్మన్ నాకు గుర్తులేదు, బట్ చాలా వరకు, లేదా టివోలి ఉంది, ఓ తలకాయ నెప్టూలు బ్యాకప్ టూల్. ఇలాంటి చాలా థర్డ్ పార్టీ బ్యాకప్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా. ఈ బ్యాకప్ సొల్యూషన్స్ అన్ని కూడా మీకు, ఈ బ్యాకప్ సొల్యూషన్స్ అన్ని కూడా మనం ఏం చేస్తాం, మనం గ్లేషియర్ తో ఇంటిగ్రేట్ అవుతాయి అన్నమాట మీకున్న పరిస్థితులు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు వెరిటాస్ నెట్ బ్యాకప్ అని ఇచ్చాం అనుకోండి. మీరు చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినారు చూడండి, వీళ్ళు ఏమంటున్నారు, వీడియో కూడా ఉంది యాక్చువల్ గా, ఎలా మనం వెరిటాస్ నెట్ బ్యాకప్ రికవరీ వాల్ట్ క్రియేటింగ్ అండ్ స్టోరేజ్ బకెట్స్ ఎట్లా ఉంది యాక్చువల్ గా. మీకు గ్లేషియర్ కూడా మీకు సపోర్ట్ చేయాలి. మీకు ఎలా ఉంటుందంటే, లెట్ మీ సీ, కొంచెం లార్జ్ స్క్రీన్ చేస్తానండి, చూద్దాం ఇక్కడ వీళ్ళు చూపిస్తారు లేదు. నెట్ బ్యాకప్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లో మనం వెళ్ళినప్పుడు వీళ్ళు కాన్ఫిగర్ చేయాలనుకోండి, కొత్తది డిస్క్ పూల్స్ వస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూసినప్పుడు చేంజ్ అన్నప్పుడు స్టోరేజ్ సర్వర్ దగ్గర ఏముంది ఆప్షన్ మనకి, ఇక్కడ మీకు డిస్క్ పూల్ది కూడా కనిపిస్తుంది మనకి. ఓకే, లెట్స్ సీ. డిస్క్ ఇక్కడ మీరు చూసినట్లయితే వాల్యూమ్ చూద్దాము, వీళ్ళు AWS స్టోరేజ్ చూపిస్తారో లేదో. ఇక్కడ ప్యూర్ డిస్క్ చూపిస్తుంది, కిందకు వస్తే యాడ్ వాల్యూమ్ ఉంది కదా. ఓకే, ఇక్కడ కనిపించాలి మీకు వాల్యూమ్ పేరు, చిన్న కింద క్లౌడ్ స్టోరేజ్ ప్రొవైడర్ ఉంది చూసారా. సో లెట్స్ సీ, చూడండి మీకు అమెజాన్. నా ఇక్కడ మీరు చూసినట్లయితే అమెజాన్ లో ఏం చూపిస్తుంది మీకు, అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ S3 చూపిస్తుంది. ఐ థింక్ డ్రాగ్ డౌన్ చేస్తే కనిపిస్తుంది అనుకుంటాను, బట్ మనకు వచ్చి ఇక్కడ ఏముందండి, నెట్ బ్యాకప్ రికవరీ వాల్ట్ అమెజాన్ ఉంది, అమెజాన్ సింపుల్ ఒక S3 ఉంది, కానీ ఇది కొంచెం ఓల్డ్ వీడియో అనుకుంటా. ఇక్కడ మీకు గ్లేషియర్ కూడా వస్తుందండి మీకు, యాక్చువల్ గా గ్లేషియర్ కూడా డైరెక్ట్ గా మీరు చేయొచ్చు, ఆప్షన్ ఉంటుంది మీకు. సో ఇలాగా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఏంటంటే, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బ్యాకప్ సాఫ్ట్వేర్ కూడా మీరు చూస్తే, ప్రతి ఒక్క బ్యాకప్ సాఫ్ట్వేర్ కూడా మీకు చూడండి, ద నెట్ బ్యాకప్ ఇమేజ్ స్టోర్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఇన్ స్టోరేజ్ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ మీకు ఇలా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇప్పుడున్న బ్యాకప్ టూల్స్ కూడా చాలా వరకు మీకు గ్లేషియర్ కనెక్ట్ అవుతుంది. సో కిందకు వచ్చినప్పుడు ఇదిగోండి, ఓకే, అబౌట్ ప్రొటెక్టింగ్ డేటా ఇన్ గ్లేషియర్ క్లిక్ చేశాను అనుకోండి, మీకు రావాలన్నమాట. మీకు నాకు దాకా వచ్చి మీకు కాన్ఫిగర్ స్టోరేజ్ ఆర్ క్లౌడ్ స్టోరేజ్ బర్డ్ పాలసీ ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇలాగ థర్డ్ పార్టీ టూల్స్ కూడా మీకు, థర్డ్ పార్టీ టూల్స్ కూడా యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే, మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు తీసుకెళ్ళి. అగైన్ ఇట్స్ నాట్ ఏ క్రిటికల్ రిసోర్స్, బట్ ఏంటంటే మీకు ఒక ఐడియా ఉండాలన్నమాట ఏంటి పరిస్థితి అని. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఇక్కడికి వచ్చి డిలీట్ చేసి ఎర్రర్ వస్తుంది మీకు. మన డేటా ఇది ఉంది కదా, దీని దగ్గరికి వచ్చి నేను ఏం చేస్తాను, వాల్ట్ డిలీట్ చేస్తే ఎర్రర్ వస్తుంది చూడండి. ఎందుకంటే అదేమనుకుంటుంది, మనం ఫైల్స్ డిలీట్ చేసాము, స్టిల్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయనుకుంటుంది. యాక్చువల్ గా మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇంకా ఫైల్స్ ఉన్నాయని చెప్పి మనం డిలీట్ చేసి, యాక్చువల్ ఇక్కడ లేవుగా చూసారనుకోండి, ఇక్కడ డిలీట్ చేశాను. ఒక్కొక్క 1 hour 2 hour ట్రై చేయండి, డిలీట్ చేసేయచ్చు. అందుకే నేను పాత బ్యాచ్ అట్లా వదిలేసాను, ఇప్పుడు డిలీట్ చేశాను. ఎంత ఫైల్స్ పెడితే గానీ మనకి బిల్లు పడదు కాబట్టి ఇబ్బంది లేదు, మీకు ఏం బిల్లింగ్ ఏమో, పైగా ఫ్రీ 5 GB వరకు ఫ్రీ ఇస్తారు. సో కాబట్టి ఇబ్బంది లేదు. సో ఈ విధంగా గ్లేషియర్ అనేది వాడుకొని ఏం చేసి, మీ ఐడియా ఏంటి, ఎప్పుడన్నా కూడా ఇంటర్వ్యూకి పోయినప్పుడు మామూలుగా ఇంత దూరం ఎవరు అడగరు, ఒకవేళ అడిగి ఓకే నా దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, అది S3 లో చాలా కాస్ట్ అయిపోతుంది, బట్ నేనేం ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేయట్లేదు, ఏం చేయాలి అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ అని చెప్పొద్దు. మీరు ఏం చేయాలా,
మనం so if you are planning to have a long term retention for your old data, the best recommended way is to AWS Glacier, because Glacier was being designed for archiving as a archiving solution, so you can have long term retention and you have very less cost. I think last time I checked it will be like recently 0.0036 per GB అని చెప్పాలన్నమాట. ఓకే, అది మీకు గ్లేషియర్ అండి. మీకు సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చింది గ్లేషియర్ తో పాటు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ స్టోరేజ్ గేట్వే అని ఉంటుంది. మీకు స్టోరేజ్ గేట్వే ఇక్కడికి వచ్చాను అనుకోండి, స్టోరేజ్ లో మీకు ఇక్కడ స్టోరేజ్ గేట్వే అని ఉంటుంది. నా స్టోరేజ్ గేట్వే ఒక రంగా చెప్పాలంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ మీడియేటర్ ఆర్ ఏ బ్రోకర్ అండి. మీకు మీడియేటర్ ఆర్ బ్రోకర్ అన్నమాట. అంటే ఏం చేస్తుందంటే, నా దీన్ని రెగ్యులర్ గా ఎవరు వాడరు. మీకు ఏముంటుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్వేస్ ఉంటాయి. ఫైల్ గేట్వే, వాల్యూమ్ గేట్వే, టేప్ గేట్వే అని ఇక్కడ క్రియేట్ గేట్వే ఉంటే, నా పాయింట్ వచ్చేది ఎప్పుడు వాడాలి, స్టోరేజ్ గేట్వే ఏంటి, ఎప్పుడు వాడాలి. ఫస్ట్ మీకు ఒక మీడియేటర్ అని చెప్పాను. నా ఇమాజిన్ లెట్స్ టేక్ ఏ సినారియో ఏంటంటే, మీకు మీ దగ్గర కొంచెం ఓల్డ్ అప్లికేషన్ ఉంది. మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ని మీరు ప్లాన్ ఏంటంటే మీకు S3కి డేటాకి డైరెక్ట్ గా పెట్టాలి. ప్రాబ్లం ఏంటంటే మీకు S3లో డైరెక్ట్ గా డేటా పెట్టాలంటే S3FS వాడచ్చు. అవునా, మీరు చూసారు అనుకోండి, S3FS వాడచ్చు. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, S3FS కి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద సపోర్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కిందకు వచ్చాము అనుకోండి, మీకు రెడ్ హ్యాట్ లైనెక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. రెడ్ హ్యాట్ లైనెక్స్, ఎంటర్ప్రైజ్ లైనెక్స్, డెబియన్, ఉబుంటు 64.0. ఓకే, ఇమాజిన్ ఇక్కడ వచ్చేసి RHEL 7 ఉంది. ఇమాజిన్ మీ దగ్గర RHEL 6 ఉంది అనుకోండి. దెర్ ఆర్ సమ్ లెగసీ అప్లికేషన్స్, మీరు ఇంత అప్గ్రేడ్ చేయలేదు, బట్ RHEL 6 వాడుతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఆబ్వియస్ గా నేను ఇది వాడడం కుదరదు. ఆల్రెడీ ఇది ఓపెన్ సోర్స్ అండ్ సపోర్టింగ్ కూడా లేదు, వాడడం కుదరదు అనమాట. సో దెర్ ఈస్ ఎ బెటర్ వే టు మూవ్ ద డేటా. మీకు S3కి మూవ్ చేయాలా, బట్ అన్ఫార్చునేట్ గా S3FS అనేది సపోర్ట్ చేయట్లా. మరి ఏం చేస్తారు, ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు స్టోరేజ్ గేట్వే వాడుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ గేట్వే అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు AWS B55 SGW అంటాం. SGW అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీకు డిఫరెంట్ ఉన్నాయి చూడు, S3 ఫైల్ గేట్వే మీకు, లేదా FSX, టేప్ గేట్వే, వాల్యూమ్ అని డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటాయి. ఇక్కడ మీకు డిఫరెంట్ లెవెల్స్ లో మీకు ఉంటాయి. మీకు సరే, సో S3 ఫైల్ గేట్వే తీసుకుని ఏంటి, స్టోర్ అండ్ యాక్సెస్ ఆబ్జెక్ట్స్ ఇన్ S3 ఫ్రమ్ NFS ఆర్ SMB. అంటే ఏం జరుగుద్దంటే మీకు ఏం జరుగుద్దంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఆన్ ప్రెమిసెస్ ఉండదు, క్లౌడ్ ఉండొచ్చు అండి. మీరు చూసారు అనుకోండి, ఇమాజిన్ క్లౌడ్ ఇక్కడ ఉందనుకోండి, మీకు నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ వచ్చి S3 బకెట్ ఉంది మీకు. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీకు S3 బకెట్ ఇక్కడ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒక సర్వర్ మీ ఆన్ ప్రెమ్ లో ఉందనుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆన్ ప్రెమ్ లో, ఓకే, మీ ఆన్ ప్రెమ్ లో ఒక సర్వర్ పెట్టాను, ఆర్ లోకల్ గా అన్నా కూడా మీకు ఒక సర్వర్ పెట్టాను. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మై యాప్ సర్వర్. ఓకే, నౌ ఇది ఏం చేస్తుందంటే రన్నింగ్ RHEL 6 అంటాను. RHEL 6 అంటాను బై ది వే. సో కాబట్టి RHEL 6 అన్నప్పుడు ఆబ్వియస్ గా ఇది డైరెక్ట్ గా S3FS ఇన్స్టాల్ చేయడం. సో నేను ఏం చేయొచ్చు అంటే, ఐ కెన్ బేసికల్లీ ఇన్స్టాల్ ఆ స్టోరేజ్ గేట్వే. ఆ స్టోరేజ్ గేట్వేని ఎక్కడైనా ఇన్స్టాల్ చేయొచ్చు మీకు. సో బెటర్ నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. మీకు ఒక యాజ్ ఎ వర్చువల్ మెషిన్ VMware లో, మీకు తర్వాత మైగ్రేషన్ చెప్పేటప్పుడు ఎలా వర్చువల్ మెషిన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మీరు చూసినట్లు. బట్ నా ప్లాన్ ఏంటంటే, ఎలాగా ఇక్కడికి వచ్చి S3 గేట్వే తీసుకొని చూడండి సార్, VMware ఉంది కదా, డౌన్లోడ్ OVF ఫైల్ అన్నాం అనుకోండి.
మీకు డౌన్లోడ్ ఓవిఎఫ్ ఫైల్ అంటే క్లిక్ చేసాం అనుకోండి, మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ ఓవిఎఫ్ అని వస్తుంది, ఇక్కడికి వచ్చి మీరు సేవ్ అన్నాం అనుకోండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. చూడండి, మీకు 2 పాయింట్ చైన్ కానీ చెప్తున్నాను యాక్చువల్గా. మీకు ఈ స్టోరేజ్ గేట్వేని మీరు డౌన్లోడ్ చేసుకోవాలా. స్టోరేజ్ గేట్వేని డౌన్లోడ్ చేసి అందరినీ ఏం చేయొచ్చు, మీకు ఇక్కడ ఆ మెషిన్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. మీకు మీరు చూస్తే SGW అంటారు, ఇక్కడ స్టోరేజ్ గేట్వే అంటారు, SGW అని ఉంటుంది అనమాట. డిప్లాయ్ చేసి నౌ ఈ స్టోరేజ్ గేట్వే యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ కెన్ డైరెక్ట్లీ ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ టు ద S3 బకెట్. కానీ ఇది మనం మ్యాప్ చేసేటప్పుడు దీనికి మ్యాప్ అవుద్ది కదా, మీకు ఇదేమవుద్దంటే ఇట్ కెన్ బి మ్యాప్డ్ యాజ్ ఏ మన EFS చూసారు అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ గా మౌంట్ చేసుకోవచ్చు, NFS గా ఆర్ SMB కూడా మౌంట్ చేసుకోవచ్చు ఫర్ విండోస్. అంటే మన యాప్ సర్వర్ కి ఏమర్థం అవుతుంది, మన యాప్ సర్వర్ వచ్చి అది ఏం చేసుకుంటుంది అంటే డేటా అంతా కూడా నేను NFS కి రాస్తాను అనుకుంటుంది, కానీ దానికి తెలియదు అనమాట. అది వెనక్కి వచ్చి ఇలాగా కంటిన్యూ చేస్తుంది మీకు అప్లికేషన్. అంటే ఈవెన్ ఇప్పుడు యాప్ సర్వర్ అంటే మేబీ ఇమాజిన్ మీరు నెట్ బ్యాకప్ తీసుకోండి, నెట్ బ్యాకప్ వచ్చి మీకు కొంచెం ముందు వర్షన్స్కి వెళ్ళాను అనుకోండి, లైక్ నెట్ బ్యాకప్ 7, 6కి వెళ్ళాను అనుకోండి, దానికి క్లౌడ్ గురించే తెలియదు. క్లౌడ్ గురించి తెలియనప్పుడు S3 బకెట్కి ఎలా తెలుస్తుంది? అప్పుడు నేనేం చేస్తాను, అలాంటి లెగసీ ఓల్డ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటి ఓల్డ్ అప్లికేషన్స్ మనం ఇలాగా మన స్టోరేజ్ గేట్వే పెడతాం. స్టోరేజ్ గేట్వే పెట్టి అక్కడి నుంచి మీకు కనెక్ట్ అవుతాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చూసారంటే లాస్ట్ అట్లీస్ట్ 2001 నుంచి let's just take 2002 for example, 2022 sorry, 2022, 23, 24 or 21 లాస్ట్ 3 years లో నేను చూసిన టెక్నాలజీస్ అయితేనేమి AWS పరంగా, ఆ తర్వాత దీని పేరేంటి ఇంటర్వ్యూ పరంగా అయితేనేమి స్టోరేజ్ గేట్వేని ఎవరు అడగలేదండి. ఎందుకంటే స్టోరేజ్ గేట్వే ఎప్పుడు పనికి వస్తుంది, లెగసీ అప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే దాని వాల్యూ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను మైగ్రేషన్ చెప్పేటప్పుడు డేటా సింక్ అని ఒకటి ఉంది, మీకు ఆ డేటా సింక్ కూడా సేమ్ జాబ్ చేస్తుంది. మీరు చూస్తే డేటా మైక్ కాకపోతే ఇలాగ. కాకపోతే ఇమాజిన్ మీకు లెగసీ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుద్ది అనమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు AWS స్టోరేజ్ గేట్వే అన్నాం అనుకోండి, ఇక్కడ నేను ఇమేజెస్కి వచ్చాను అనుకోండి, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడ ఒకటి మంచిది ఉండాలి యాక్చువల్గా. సరే, లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. మీరు ఏం చేస్తుంది మీకు ఓకే, ఇది తీసుకోండి. మీరు చూస్తే స్టోరేజ్ గేట్వేని మనం ఏం చేస్తున్నాము, మీ ఆన్ ప్రెమిసెస్ లో కానీ ఎక్కడ లెఫ్ట్ లో వచ్చి ఆన్ ప్రెమిసెస్ అండి, మీరు గమనిస్తే లెఫ్ట్ లో వచ్చి ఆన్ ప్రెమిసెస్. సో మనం ఏం చేయొచ్చు, గేట్వే అక్కడ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. మీకు ఏది ఫైల్ గేట్వే అని చెప్పి, వాల్యూమ్ గేట్వే, ఇలా డిఫరెంట్ గేట్వేస్ ఇన్స్టాల్ చేసి, VTL అంటే వర్చువల్ టేప్ లైబ్రరీ, ఇది బ్యాక్ ఎండ్ లోకి వచ్చి త్రూ స్టోరేజ్ గేట్వే పెట్టుకొని, ఇది లోకల్ క్యాష్ అనమాట. మీకు లోకల్ క్యాష్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్టోరేజ్ గేట్వేకి వచ్చి మీరు ఏం చేయొచ్చు, డేటా అంతటిని S3కి పెట్టచ్చు, లేకపోతే ఐస్కేజీ వాల్యూమ్ అని చెప్పి EBS కి పెట్టచ్చు, అలాగే టేప్ లైబ్రరీ, వర్చువల్ టేప్ లైబ్రరీ అంటారు, దాన్ని తీసుకొచ్చి మీకు ఈ S3 గ్లేషియర్ కి పంపించవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో ఇప్పుడు ఒకవేళ మీ అప్లికేషన్ డైరెక్ట్ గా రాయలేదు అని అనుకున్నప్పుడు ఇది వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మైగ్రేషన్ అంతా కూడా చూసినాక మీకు స్టోరేజ్ గేట్వే అనేది అంత ఎఫిషియెంట్ గా ఎవరు వాడట్లేదండి. బట్ కాన్సెప్చువలైజ్ గా తెలుసుకొని పెట్టుకుంటే మంచిది అనమాట. మీకు ఏంటి అని చెప్పి రేపు పొద్దున ఒకవేళ అగైన్ లెట్ మీ టెల్ యూ, నాకు 3 ఏళ్ళుగా రాంది మీకు వస్తే నమ్మను, బట్ ఒకవేళ వస్తే స్టోరేజ్ గేట్వే ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది మీకు లెగసీ అప్లికేషన్స్ ఉన్నప్పుడు. దిస్ విల్ బి రియలీ అ గుడ్ యూస్ కేస్ మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు గ్లేషియర్ గురించి, ఆ తర్వాత మీకు గ్లేషియర్ తో పాటు మీకు స్టోరేజ్ గేట్వే గురించి మీకు క్లియర్ అండి. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ, ఎనీ డౌట్స్? కాన్సెప్ట్స్ క్లియర్ కదా? ఓకే, ఫెయిర్ ఎనఫ్. నౌ దాంతో మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ గురించి కంప్లీట్ చేసి నౌ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాం, విచ్ ఈస్ బేసికలీ డేటా బేసెస్ గురించి మనం మాట్లాడాలి మీకు. ఓకే, వాట్ విల్ డూ, వి గో టు AWS లో. అయితే డేటా బేసెస్ నుంచి మనం మండే నుంచి మాట్లాడతాం, బట్ నేను ఓవర్ వ్యూ ఇస్తాను. సో మనం డేటా బేసెస్ గురించి మనం డిస్కస్ చేయాలి.
నా డేటాబేసెస్ అంటే ఆబ్వియస్ గా విచ్ హోల్డ్స్ ద డేటా కదండి, డేటా అనేది ఉంటుంది, ఆ డేటా నువ్వు దగ్గర పెట్టుకోవాలా. అయితే AWS లో దెర్ ఆర్ డిఫరెంట్ సొల్యూషన్స్ టు హ్యాండిల్ ద డేటా అండి మీకు. అయితే డేటాని మనం క్లాసిఫై చేసాం అనుకోండి మీకు. సో నార్మల్ గా ఫస్ట్ వచ్చి స్ట్రక్చర్ డేటా, STRUCTURE స్ట్రక్చర్డ్ డేటా. రెండు వచ్చేసరికి మీకు అన్స్ట్రక్చర్డ్ డేటా. అలా కాకుండా సెమీ స్ట్రక్చర్డ్ డేటా అని కూడా ఉంటుంది మీకు, ఇలా ఉంటుంది. బట్ ఎనీవే మోస్ట్లీ స్ట్రక్చర్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా, ఫస్ట్ దానికి డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి మీకు. నౌ డేటా అనేది ఈ రెండు రకాలుగా బయటకు వస్తుందండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే మీకు ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ టేక్ లైక్ పే స్లిప్ తీసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చి పే స్లిప్ తీసుకున్నాం. సో ఒక పే స్లిప్ తీసుకున్నాం అనుకోండి మీకు, సింపుల్ ఎగ్జాంపుల్ పే స్లిప్ ఏమన్నా తీసుకుంటే లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏదో ఉంది కదా, ఓకే. ఓకే ఇక్కడ ఉంది, ఓకే ఇది పే స్లిప్ అనా. నా మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్ అనమాట. అంటే నేమ్ కానీ, నేమ్ దగ్గర ఓన్లీ స్ట్రింగ్ అని ఉంటుంది. ఎవరు కూడా పేరు వచ్చి దాన్ని ఏం చేస్తారు, హలో 360 అని పెట్టుకోరు ఎవరు కూడా అన్న. మన పేర్లు నెంబర్లు ఉండవు, అట్లీస్ట్ మనకు తెలుసు. ఓకే, అంత పిచ్చుడు అయితే తప్పితే మీకు. ఓకే, సో కాబట్టి నేమ్ దగ్గరకు వచ్చేసరికి మీకు స్ట్రింగ్స్ ఉంటాయి మీకు. అలాగే ఎంప్లాయీ నెంబర్ లో మీకు నెంబర్స్ ఉంటాయి. డెసిగ్నేషన్ కూడా మోస్ట్లీ స్ట్రింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ మేబీ నెంబర్స్ అండ్ స్ట్రింగ్స్ ఉండొచ్చు. బ్యాంక్ నేమ్ మోస్ట్లీ స్ట్రింగ్. అకౌంట్ నెంబర్ ఇట్ విల్ బి లైక్ రెండు ఉండొచ్చు, బట్ మోస్ట్లీ నెంబర్ ఉంటుంది. ఇదంతా కూడా స్ట్రక్చర్డ్ డేటా. సో కాబట్టి స్ట్రక్చర్ డేటాలో అంటే ఒక రూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నాకు ఈ స్ట్రక్చర్ లోనే ఇప్పుడు బేసిక్ శాలరీ దగ్గర నేను ఇంటిజర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి, ఆర్ ఇంటిజర్స్ ఆర్ డెసిమల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, కానీ ఆల్ఫా న్యూమరిక్ ఆల్ఫాబెట్స్ ఇవ్వకూడదు. అంటే స్ట్రక్చర్ డేటాలో ఇట్ ఈస్ డిఫైన్డ్ బై రూల్స్ అన్నమాట. దీంట్లో ఈ సెల్ లో ఈ డేటానే రావాలి అనేది ఉంటుంది మీకు. అండ్ దట్ ఈస్ నార్మల్. మీకు నార్మల్ గా మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి బ్యాంక్ అకౌంట్ అన్నమాట. బ్యాంక్ అకౌంట్ లో కూడా పిచ్చి పిచ్చి డేటా ఉండదు కదా, ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉంటుంది అనమాట. అది స్ట్రక్చర్ డేటా. ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే మీకు ఒక రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారమే డేటా. మీరు అట్లా కాకుండా మీరు ఇప్పుడు బేసిక్ శాలరీ కూడా ఏమి ఇవ్వలేదు అనుకోండి, యాక్సెప్ట్ చేయడు, ఎర్ర ఇస్తుంది, కనీసం నల్ వాల్యూ అన్న పెట్టండి అంటుంది అనమాట. అది స్ట్రక్చర్ డేటా. బట్ అందరూ కూడా స్ట్రక్చర్ డేటానే ఇవ్వాల్సిన అవసరం లేదు. దేర్ విల్ బి అన్స్ట్రక్చర్డ్ డేటా. బై ద వే. సరే, అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు మీకు. ఇమాజిన్ నేను మీకు ఒక 2 హాస్పిటల్స్ తీసుకోండి. 2 హాస్పిటల్స్ తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఎంఆర్ఐ స్కాన్ అంటాను. ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ అన్నప్పుడు మీ అందరికి తెలుసు ఎంఆర్ఐ స్కాన్ అని చెప్పేసి. ఇక్కడికి వచ్చి మీకు ఓకే, లెట్స్ టేక్ దిస్ ఈజ్ ఎంఆర్ఐ స్కాన్ అవునా. నా దానికి దీనికి ఏం సార్ సంబంధం అంటే, మీకు ఎంఆర్ఐ స్కాన్ లో వెండర్స్ ఎవరు ఉన్నారంటే సీమెన్స్ కానీ ఫిలిప్స్ కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు అనుకోండి. నా ఇమాజిన్ మీరు ఒక కంపెనీ ఉంది, మీ కంపెనీ ఏంటంటే ఎంఆర్ఐ మెషిన్స్ ని ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఓటి ప్లాట్ఫామ్ తీసుకుంటారు. దానికంటే కాంప్లికేట్ అవసరం లేదు. లెట్స్ టేక్ ఐఓటి ప్లాట్ఫామ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఇమాజిన్ అయితే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను నా వాషింగ్ మెషిన్ వచ్చి ఐఎఫ్బి ఉంటుంది, మీది వచ్చి శాంసంగ్ అయి ఉండొచ్చు, ఇంకోటి వచ్చి ఎల్జీ అయి ఉండొచ్చు. నౌ అయితే ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ నుంచి ఐఓటీలో ప్లాట్ఫామ్ లో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఎల్జీలో ఉన్న కొన్ని ఫీచర్స్ ఎఫ్బి లేదు, ఐఎఫ్బిలో లేని కొన్ని ఫీచర్స్ దాంట్లో లేవనుకోండి, అన్ని కూడా ఒకే డేటా పంపించదు. మీకు సింపుల్ గా చేశాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఒక వాషింగ్ మెషిన్ లో ఫీచర్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వాషింగ్ మెషిన్ లో డ్రైడ్ అని ఉంది అనుకోండి. డ్రైడ్ అంటే మీకు అంతకు డ్రై అయిపోయిందా అని చెప్పి ఏదర్ దాని వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటుంది మీకు. కానీ ఒక వాషింగ్ మెషిన్ లో డ్రైయరే లేదు యాక్చువల్ గా, అటువంటిప్పుడు అది ఉండదు. ఇంకో దగ్గరికి ఏంటుంది మీకు
ఫర్ ఎగ్జాంపుల్ అదొచ్చి డ్రైడ్ అని ఉంటుంది, బట్ దాని వాల్యూ ఎట్లా ఇస్తారంటే వాళ్ళు డ్రైడ్ అని ఇవ్వకుండా డ్రై అని ఇస్తారు మీకు. ఓకే, అదొచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూ బదులు ఎస్ ఇస్తారు మీకు. అవునా, రెండు అర్థాలు ఒకటే, కానీ ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని కూడా వస్తుంది మీకు. కాబట్టి ఇప్పుడు ఈ పే స్లిప్ లో దీన్ని ఏమంటాం తెలుసా మనం, ఇలా ఎగ్జాక్ట్ గా సేమ్ గా మనం చేయడాన్ని దీన్ని స్కీమా అంటామండి. స్కీమా అంటే ఏంటంటే ఈ నేము, ఎంప్లాయీ నెంబరు. కాబట్టి ఎంతమంది ఎంప్లాయీలు వచ్చినా కూడా ఇది మారదన్నమాట. ఈ బేసిక్ సాలరీ అన్ని స్కీమా అంటే కాలమ్స్ అన్నమాట. ఇవన్నీ మారు అట్లే ఉంటుంది, ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలా. వేరే అన్స్ట్రక్చర్డ్ డేటాకి వచ్చాం అనుకోండి, కొన్ని దగ్గర అసలు ఆ డ్రైడ్ ఆప్షనే లేదు. కాబట్టి అన్స్ట్రక్చర్డ్ డేటా వచ్చి కంపల్సరీగా స్కీమా ఫాలో అవ్వాల్సిన లేదు. ఏదో ఒక యూనిక్ ఐడి ఉంటుంది తప్పితే మీకు అన్ని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనమాట మీకు. సో కాబట్టి ఎలా చెప్పొచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తెలుసు అన్స్ట్రక్చర్డ్ డేటాకి ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఆబ్వియస్ గా మీకు డౌట్ రావచ్చు, మీరు కొంచెం కూడా ఆలోచించినా కూడా అదేం సార్ ఆధార్ కార్డ్ లో అన్ని కూడా ఉంటాయి కదా, మన ఫోన్ నెంబరు, మన అడ్రస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అటువంటప్పుడు మీరు చూసారు అనుకోండి, అటువంటప్పుడు మీకు ఏమవుతుంది, మనకి అది స్ట్రక్చర్ డేటా కదా అని మీరు అనొచ్చు మీకు. ఓకే, మీకు స్ట్రక్చర్. కానీ నాకు ఇదే డౌట్ వచ్చింది, కానీ ఆధార్ కార్డు బ్యాక్ ఎండ్ లో వచ్చి మాంగో డిబి వాడుతున్నారు, మీకు మాంగో డిబి వాడుతున్నారు. నౌ వన్ ఆఫ్ ద డేటాబేస్ పర్సన్ అతను అడిగాను, నా క్వశ్చన్, ఐఎమ్ నాట్ ఏ డేటాబేస్ పర్సన్ కదా, అతను అడిగాను, సి ఆధార్ కార్డు తీసుకుందాం. సో ఆధార్ కార్డు తీసుకుందాం, ఏదో ఒక ఇది తీసుకుందాం. బై ద వే మీకు ఆధార్ కార్డు తీసుకున్నాం అనుకోండి. నేను అడిగాను, అది కాదు అతని పేరు అజయ్, అదే అజయ్ నాకు డౌట్ ఉంది, మనకి ఆధార్ కార్డు ఉంది కదా, అది అంతా కూడా మీకు చూడండి మనోజ్ కుమార్ డేటా అంతా కూడా స్ట్రక్చర్డ్ డేటా కదా. మరి అటువంటప్పుడు మనకెందుకు మాంగో డిబి వాడుతున్నాం అంటే బికాస్ ఆఫ్ 2 కేసెస్. ఒకటి ఏంటంటే మీకు ఆధార్ కార్డులో గమనించారా, అందరికీ కూడా ఫోన్ నెంబర్ ఉండదు. కొన్నిసార్లు ఏమవుద్ది, వాళ్ళకి ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండదు. అంటే ఏంటి, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏ స్కీమా మీకు. ఎందుకంటే స్ట్రక్చర్డ్ డేటాబేస్ లో ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలా, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తేనే మీకు పని జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను చూసాం అనుకోండి, మేలు డిఓబి మనోజ్ కుమార్ ఉంది, ఫోన్ నెంబర్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదండి మీకు. అవునా, ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఉంది మీకు, ఇక్కడికి వచ్చాను అనుకోండి. ఓకే, ఇది ఓకే, ఇది చూసినప్పుడు ఏముంది, బాంబే అని ఉంది చూసారా. ఆ ఆధార్ కార్డ్ అతనికి ఏముంది, ఫోన్ నెంబర్ ఉంది, అంత అడ్రస్ అంతా ఉంది. కొన్నిసార్లు కొన్ని మిస్ అయిపోతాయి మీకు. అవునా, మీకు కొన్నిసార్లు కొన్ని మిస్ అయిపోతాయి అనమాట. అలా అయినప్పుడు మీకు దెన్ ఇట్స్ నాట్ ఎ స్ట్రక్చర్డ్ డేటా కదా, ఇట్స్ కంప్లీట్లీ అన్స్ట్రక్చర్డ్ డేటా అండి మీకు. అది ఫస్ట్ రీజన్. సో ఆధార్ కార్డ్ ఈజ్ అన్ అన్స్ట్రక్చర్డ్ డేటా. మరి మాంగో డిబి ఎందుకు వాడాలా, అన్స్ట్రక్చర్డ్ డేటా ఎస్పెషల్ గా మాంగో డిబిలో డేటా అంతా కూడా ఎట్లా, ఈ ఏదైతే మీకు ఆధార్ కార్డ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా గైస్ 1 minute హోల్డ్ ఆన్. ఓకే, సో మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకి ఆధార్ కార్డులో మాంగో, ఎందుకంటే మీకు స్ట్రక్చర్ డేటా మాంగో డిబిలో మీరు పోల్చినప్పుడు ఇట్ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్ అండి. మీరు చూసారా, ఎప్పుడన్నా సిమ్ కార్డ్ మీరు ఏదైనా చేయాలనుకుంటే మీకు ఇంకోటి కూడా ఉందన్నమాట. మీకు ఎంతమంది ఇంప్లిమెంట్ చేశారో నాకు తెలియదు యాక్చువల్ గా. మీకు యాజ్ అ సెక్యూరిటీ మీకు ఆధార్ కార్డు మీకు మొబైల్లో లాగిన్ చేశారు అనుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకొని, దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ మీకు ఏముంటుందంటే, మీకు ఒకటి చెప్తాను కానీ నేను లాగిన్ చేసి, దెర్ ఈస్ సమ్, ఇప్పుడు నా ఆధార్ కార్డు ఉందనుకోండి, నేను ఏం చేశానంటే దాన్ని దెర్ ఈస్ సంథింగ్, ఒక్క నిమిషం, ఇక్కడ మీకు మీ వేలు ముద్రలు ఉంటాయి కదా, వాటిని బ్లాక్ చేయొచ్చు యాక్చువల్ గా. మీకు బ్లాక్ చెక్ చేయండి యాక్చువల్ గా. ఓకే, సారీ, ఎంఆధార్ లో బయోమెట్రిక్స్ బ్లాక్ చేయడం, అదే
సో కాబట్టి బయోమెట్రిక్స్ బ్లాక్ చేసేయండి యాక్చువల్గా మీకు. ఎందుకు ఆబ్వియస్ గా వేరే వాళ్ళు మిస్యూజ్ చేయకుండా. మీకు బయోమెట్రిక్స్ లో పెద్ద పని లేదు, ఎప్పుడో కొత్త సిమ్ కనెక్షన్ ఏమైనా తీసుకుంటే అప్పుడే చేయాలి కాబట్టి. సో ఆబ్వియస్ గా ఎస్పెషల్ గా మీకు వేరే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది యాక్చువల్ గా. మీకు ఈ మధ్య ఒక ఫ్రాడ్ కూడా బయటకు వచ్చింది కదా బ్యాంక్స్ లో ఎక్కడో. గుడ్ థింగ్ ఈస్ వాళ్ళు 50,000 కంటే ఎక్కువ విత్డ్రా చేయలేరు మోర్ అమౌంట్. కాబట్టి ఆ బయోమెట్రిక్స్ బ్లాక్ చేసి పెట్టుకోండి యాక్చువల్ గా. మామూలుగా అయితే మనకు అవసరం లేదు, ఇట్స్ గుడ్ వన్ నిజం చెప్పాలంటే. సో కాబట్టి ఆ ఫ్రాడ్ జరగకుండా. సో మీరు అనలైజ్ తంబు పెట్టినప్పుడు అంత ఫాస్ట్ ఆథెంటికేట్ ఎలా జరుగుతుందండి? మామూలుగా బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ ఉంది కానీ మనం ఒకటే కాదు కదా, అట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇండియా మొత్తం మీద అందరికి ఆల్మోస్ట్ అందరికి ఆధార్ కార్డులు, అదే కాకుండా పక్కన బంగ్లాదేశ్ నేపాల్ కూడా ఇచ్చారు బేసిక్ గా. సో కాబట్టి ఎవరైనా ఆథెంటికేట్ చేసినప్పుడు మరి అంత డేటాలో నేను క్వీరీ రన్ చేసి మీకు అవుట్పుట్ తీసుకొచ్చి ఆథెంటికేట్ చేయాలంటే మీ డేటాబేస్ ఎంత ఫాస్ట్ ఉండాలా అన్ని క్వీరీస్ లో. సో కాబట్టి మీకు నో సీక్వెల్ అయితేనే మీకు వెరీ ఫాస్ట్ గా ఉంటుంది, MongoDB వెరీ ఫాస్ట్ గా. సో మాంగో కాదు, ఐ మీన్ ఆధార్ కార్డ్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. అలాగే నేను ఇందాక చెప్పినట్టు కూడా మీకు ఇలాగా. ఓకే, సెమీ స్ట్రక్చర్ నేను ఎప్పుడు పెద్దగా చూడలేదు, ఉందని చెప్పారు కానీ ఎప్పుడు చూడలేదండి. కాబట్టి ఈ స్ట్రక్చర్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాకి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేస్ ఉంది మీకు. సో స్ట్రక్చర్ డేటాకి AWS లో ఏముందంటే AWS RDS అని ఉంది ఫర్ OLTP అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, అంటే లైవ్ డేటాబేసెస్ అన్నమాట. మీకు లైవ్ డేటాబేసెస్ అంటే మీ అప్లికేషన్ సర్వ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మీకేముందంటే AWS రెడ్ షిఫ్ట్ అని ఉంటుంది మీకు. రెడ్ షిఫ్ట్ అనేది OLAP అనమాట, అంటే అనలిటిక్స్ ప్రాసెసింగ్ మీకు ఉంటుంది అనమాట స్ట్రక్చర్ డేటాకి. అలాగే అన్స్ట్రక్చర్ డేటాకు వచ్చేసరికి RDS కింద చాలా ఉన్నాయండి. అగైన్ RDS లోపల ఇక్కడ వచ్చాను అనుకోండి మీకు, అది మండే మాట్లాడతాము. ఇక్కడికి వచ్చి నేను డేటాబేసెస్ కి వచ్చి RDS ఉంది కదా, RDS రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ ఉంటాయి. దీని కిందకి వచ్చినప్పుడు చాలా సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి మీకు, లైక్ మాంగో కదా, ఐ మీన్ MS SQL, Oracle, MySQL, Postgres, ఇలా చాలా వస్తాయి మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు క్రియేట్ డేటాబేస్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ చాలా వస్తాయి అన్నమాట. చూడండి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. ఇదంతా కూడా స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటాకు వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే మీకు ఆబ్వియస్ గా AWS DynamoDB అండ్ MongoDB అండ్ Cassandra అని కూడా ఉంది, Cassandra అండ్ మీకు ఫర్ దెర్ ఇస్ సంథింగ్ Athena అని ఒకటి ఉంది అనమాట మీకు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇలాంటివి ఉన్నాయి మీకు. సో కాబట్టి ఇక్కడ ఇమాజిన్ నేను ఇక్కడికి వచ్చి డేటాబేసెస్ కి వచ్చాను అనుకోండి మీకు, మీరు చూస్తే చూడండి మీకు ఈవెన్ ఎలాస్టిక్ సెర్చ్ కూడా, రెడీస్ కూడా అదే దాని కింద వస్తుంది, DocumentDB, DynamoDB ఇట్లా ఉంటాయి అనమాట మీకు. ఈ కొన్ని వచ్చి మీకు Cassandra ఇట్లా, ఇది Cassandra, బట్ Neptune వచ్చి గ్రాఫ్ డేటాబేస్, ఇది క్వాంటమ్ లెడ్జర్ డేటాబేస్. ఈ రెండు నేను ఎక్కడ చూడలేదండి యూటిలైజేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ మనం ఈ RDS, DynamoDB, ఎలాస్టిక్ క్యాష్, DocumentDB మనం మాట్లాడతాం అనమాట మండే రోజు మీకు. ఓకే, సో కాబట్టి మీరు చూస్తే ఈ విధంగా మనకి డేటాని స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ గా విడగొట్టి దేని డేటాబేసెస్ దానికే వాడతాం మనం. నా చాలా మంది ఏమనుకుంటారంటే మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక అప్లికేషన్ ఒకే డేటాబేసే వాడుకుంటుంది లేదా ఒక్క టైప్ ఆఫ్ డేటాబేసే వాడుకుంటున్నారు. అదేం లేదండి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్ ఏంటంటే మీకు ప్రీవియస్ అప్లికేషన్, మా అప్లికేషన్ వచ్చి మీకు స్విమ్లేన్ అంటుంది. స్విమ్లేన్ అని ఒక ఉంటుందన్నమాట, నేను టర్బైన్ అంటారు. నేను పనిచేసిన కంపెనీలో టర్బైన్ అని, వాళ్ళు మాంగో అండ్ Postgres రెండు వాడుతున్నారు. నా డౌట్ ఏంటంటే ఎందుకు రెండు వాడుతున్నారు? బీయింగ్ నాన్ డేటాబేస్ పర్సన్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? రెండు వాడాల్సినంత అవసరం ఏంటి అంటే, ఓకే నా ఇక్కడ 2 types ఆఫ్ డేటా ఉంది. ఒకటి వచ్చి అప్లికేషన్ ఆథెంటికేషన్, రెండోది వచ్చి యాక్చువల్ అప్లికేషన్ డేటా. రెండు వేరే వేరే డేటా. ఆథెంటికేషన్ అంటే ఏంటి? మీ ఐడి పాస్వర్డ్ అండి, అవునా? మీ ఐడి పాస్వర్డ్ అంతా కూడా, ఈమెయిల్ అడ్రస్ అంతా కూడా, అదంతా స్ట్రక్చర్ డేటా కదా, అదంతా వచ్చి మీకు Postgres లో కూర్చుంటుంది మీకు. వేరే యాక్చువల్ అప్లికేషన్ డేటా వచ్చి JSON ఫార్మాట్ ఆర్ BSON ఫార్మాట్ లో ఉంటుందా, ఇది వచ్చి మీకు మాంగోలో కూర్చుంటుంది. అందుకనమాట. సో కాబట్టి సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే ఒకే అప్లికేషన్ లో మల్టిపుల్ డేటాబేస్ వాడడానికి ఆస్కారం ఎందుకు ఉంటుందంటే బికాస్ డిఫరెంట్ యూస్ కేసెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది మీకు. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఈ మాంగో అండ్ Postgres అనేది మనం వేరే వేరే కూడా వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనకి మండే రోజు మనం ఏం చేస్తామంటే
we will start working on RDS అండి. RDS గురించి డిస్కస్ చేస్తాం మీకు ఇక్కడ చేసి RDS లో మనం MySQL వాడతాను నేను అంటే అన్ని డేటాబేస్ నేను తీసుకోలేను కదా సో కాబట్టి MySQL తీసుకొని మల్టిపుల్ ఎందుకంటే వరల్డ్స్ హైయెస్ట్ యూజ్డ్ డేటాబేస్ వచ్చి MySQL అండి మీకు ఎందుకంటే ఓపెన్ సోర్స్ కాబట్టి తీసుకొని ఎలా డిప్లాయ్ చేసి మల్టిపుల్ జోన్స్ పెట్టి ఫెయిల్ ఓవర్ ఎలా చేస్తాం అప్లికేషన్ కనెక్టివిటీ ఏంటి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం మనం మండే రోజు చూస్తాం సో నా ప్లాన్ ఏంటంటే మీకు మండే ట్యూస్డే అండ్ వెనస్డే మనకు వచ్చి 3 రోజులు వచ్చి మనకి డేటాబేసెస్ కే మనకి డెడికేటెడ్ గా మనం మాట్లాడదాం అది కుదిరితే థర్స్డే ఒకవేళ కంప్లీట్ కాకపోతే అండ్ ఆఫ్టర్ ద ఫ్రైడే రోజు మనం ఏం చేస్తామంటే విల్ గో టు మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ గురించి మనం స్టార్ట్ చేస్తామండి మీకు ఓకే సో ఇదండి మనకి ఈరోజు గ్లేషియర్ గురించి ఆ తర్వాత స్టోరేజ్ గేట్వే గురించి అలాగే డేటాబేసెస్ ఓవర్వ్యూ గురించి మనం డిస్కస్ చేసింది ఎనీ క్వశ్చన్స్ గైస్ ఎనీ క్వశ్చన్స్ అండి ప్రీవియస్ గా ఎక్కడైనా ప్రాక్టీస్ చేసి ఇరుక్కున్నారా ఎనీ క్వశ్చన్స్ ఓకే సో ప్రాక్టీస్ చాలా ముఖ్యమండి సో యూస్ చేసుకోండి సాటర్డే సండే కూడా నేను క్లాస్ చెప్పుండొచ్చు నాకు ఈవినింగ్ ఖాళీ ఒక 1 అవర్ చెప్పేసి కంప్లీట్ చేయొచ్చు బట్ టైం ఉంది కాబట్టి ఉపయోగించుకోండి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది అండ్ దీంతో ఏంటంటే మనకి మేజర్ గా కావాల్సిన S3 వరకు మేజర్ ఎనీవే నెక్స్ట్ వీక్ డేటాబేస్ కూడా అయిపోద్ది కాబట్టి అండ్ మీకు IAM ఆల్రెడీ తెలుసు కాబట్టి నా ఏదైతే డెవాప్స్ కి అవసరమైనవి మనం కంప్లీట్ చేసామండి we already completed ఎట్లా 31 అది అయిపోతుంది సో 31st మార్నింగ్ 7 o'clock నుంచి నేను మీకు దీని ఏమంటారు డెవాప్స్ ప్లాన్ చేస్తున్నాను ఫస్ట్ 3 సెషన్స్ ఎట్లా ఓపెన్ సెషన్స్ మీకు తెలిసింది కాదు అటెండ్ అవ్వండి అండ్ దెన్ అక్కడి నుంచి మీకు కంటిన్యూ చేయగలరో లేదో మీరు చూడొచ్చు యాక్చువల్ గా మీకు ఓకే అది ప్లాన్ సరే ఎనీ క్వశ్చన్స్ అండి ఆర్ వి గుడ్ ఓకే చలో హ్యావ్ ఎ గుడ్ వీకెండ్ మండే కలుద్దాం అండ్ డేటాబేసెస్ నుంచి కంటిన్యూ చేద్దాం ఓకే బై గైస్